సంగతి కార్మికులకు ఎవరికి తెలియదు. ఇప్పటికిప్పుడు అయినటువంటి ఈ నిర్ణయం ఇది టీవీలో వచ్చినటువంటి వార్త ఇప్పుడు వచ్చింది, బ్రేకింగ్ న్యూస్ ఇది. టీవీలో ఇదే విషయంపై మరొకసారి థామస్ రెడ్డి గారు థామస్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు. థామస్ రెడ్డి గారు ఏదో మాట్లాడదలుచున్నారు. థామస్ రెడ్డి గారు చెప్పండి సార్, మీరు ఒక్కసారి ఆగండి సార్. రాజిరెడ్డి గారు వెంకన్న గారు అదే అగైన్ టీవీలో కావద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఒక్కసారి రాజిరెడ్డి గారు వెంకన్న గారు వెంకన్న గారు ఇద్దరు మీరు ఆగాలి సార్. మీరు ఇద్దరు కూడా ఆగాలి సార్. పబ్లిక్ చూస్తా ఉన్నారు సార్. చాలా మంది, ఒక వందలాది వేలాది మంది విశ్లేషకులు చూస్తున్నారు సార్. ఇవాళ ఒకటే మనకు ఒక డిబేట్ పెట్టారు వాళ్ళు. ఆ డిబేట్ ని మీరు ఆగండి వైసాబ్. రాజిరెడ్డి గారు వెంకన్న గారు మీతో ఒక్కసారి దయతలిచి ఒక విషయం వినండి సార్. ఒక్కసారి నా విన్నపం వినండి. మీరేదైతే మాట్లాడుతున్నారో అనేక మంది ఏదైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరూ చూస్తున్నారు. చులకన అయిపోతుంది సార్, ఉద్యమం మొత్తం నీరు గారిపోతుంది. ఒక్క నిమిషం సార్, నా మాట రాజిరెడ్డి గారు, నా మాట వినండి. మీరు చేస్తున్న ఉద్యమాలు మొత్తం నీరు గారిపోతాయి సార్. మీరేదైతే ఉద్యమాలను తీసుకుపోయి ఒక ప్రభుత్వానికి సార్ రాజిరెడ్డి గారు ప్లీజ్ సార్. ఇవాళ ఈ డిబేట్ కు సంబంధించి సమస్యల మీద మాత్రమే మాట్లాడాలి. ఇవన్నీ ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందే చెప్పింది మీరు చెప్పింది ఖచ్చితంగా మీకు ఇస్తాను సార్. డిస్కషన్ వద్దు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, డిబేట్ లో ఇదంతా వద్దు సార్. ఎందుకంటే మీరు ఒక సమస్యల పట్ల తీసుకెళ్తున్నారు, ప్రభుత్వం దగ్గర వెళ్ళబోతున్నారు. ప్రభుత్వం దగ్గర మీ సమస్యలను తీసుకెళ్ళండి సార్. అయిపోయింది, పొద్దున్నాక మీరే మాట్లాడదు. నేను ఒకటే చెప్తున్నా, కార్మిక సమస్యలు మీరు పెట్టినా పిఎంఈ అయినా మీరైనా ఏదైనా కానీ సార్, అన్ని సమస్యలు ఒకటే సమస్యలు ఉంటాయి. అందరు కార్మికులు ఇబ్బంది పడుతా ఉన్నారు. అందరు ఇబ్బంది పడ్డప్పుడు ఆ సమస్యల మీద ముందుగా జేఏసీగా మేము ఫామ్ అయిపోయి ఆగండి. రాజిరెడ్డి గారు మీరు ఇంత డిస్టర్బ్ చేయొద్దు. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడే కదా, మీరు ఆగండి. మరి మీకు ఇస్తారు సార్, మాట్లాడండి సార్. కాకపోతే ఒకరొకరుగా మాట్లాడండి. మాట్లాడియండి, నేను మాట్లాడియండి. రాజిరెడ్డి గారు అచ్చా సార్. థామస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. థామస్ రెడ్డి గారు ఒక్క నిమిషం విన్నపం సార్. రాజిరెడ్డి గారు ఏదో తన స్వయంగా చెప్పబోతున్నారు. ఎవ్వరు కూడా అడ్డం రాకండి. రాజిరెడ్డి గారు మీరు రాజిరెడ్డి గారు ఇప్పుడు చెప్పుకోండి సార్. మీరు వెంకన్న గారు ఒక్క నిమిషం ఆగరాలండి ప్లీజ్. వెంకన్న గారు, థామస్ గారు, నాగేందర్ గౌడ్ గారు కూడా ఒక్క నిమిషం ఆగండి సార్. రాజిరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు, అది చెప్పిన తర్వాత దానికి సమాధానం ఇద్దాం. ఐ హావ్ ఎక్స్టెండెడ్ మై డిబేట్ టైమ్ ఆల్సో. జస్ట్ ఒక విషయం ఏంటంటే, టైం డిబేట్కి సంబంధించిన ఎక్స్టెండ్ చేసాం కాబట్టి మీరు మాట్లాడవచ్చు సార్, మీకు సమయం ఉంటుంది. రాజిరెడ్డి గారు చెప్పండి సార్. మీరు ఎవ్వరు రారు ఇప్పుడు, చెప్పండి సార్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, కార్మిక సమస్యలపైన నిష్పక్షపాతంగా పరిష్కారం కావాలని వాళ్ళు విశాల ఐక్యతకు ఉమ్మడి ఎజెండాతోటి ఐక్య కార్యాచరణ సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా లెటర్లు పంపిండొచ్చు. ఇప్పుడు నేను అందుకే క్రాస్ ఎగ్జామ్ అయినా వద్దు, బాగుండదు అనుకున్నా. వెంకన్న ఏమైనా సమాధానం రేపిస్తా అక్కడ జేఏసీలు ఇస్తే ఇక్కడ టీవీలు ఏదలుచుకోలేదు. లెటర్ పంపితే ముట్టిందా ముట్ట ఇప్పుడు చెప్ప. నేను రేపు సమావేశంలో చెప్తా. జేఏసీ సమావేశంలో కాంట్రవర్సీ వద్దనుకుంటున్నా. ఏదైనా కార్మికులు చాలా ఇబ్బందిలో ఉన్నారు, దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలన్నీ అన్వేషించాలి. దానికి ఏ విధంగా ఘటనతో చూడాలి. కానీ మన మీద ఒకరి అబ్బండాలు వేసుకోవడము పద్ధతి కాదని నేను భావిస్తూ ముందే చెప్పిన. నేను ఎవరు విమర్శించాలి ఫస్ట్ బాగుండదనే చెప్పిన. పథకాలు విమర్శించుకోవడం కూడా యూనియన్ల గురించి కానీ ఛాలెంజ్లు చేసుకోవద్దని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, మా యూనియన్ పాలసీ చెప్తున్నా. మీకు చెప్పేది వర్కర్ కావాల్సింది యూనియన్. కార్మిక సమస్య పరిష్కారానికి టీఎంఈలో 2 వర్గాలు, అశ్వత్థామరెడ్డి, థామస్ రెడ్డి కలిసి వచ్చినా ఇద్దరితో కలిసి పనిచేస్తాం. ఎన్ఎంలో 2 వర్గాలు,
కమారెడ్డి అదే మౌలానా మాట్లాడొద్దు రాజరెడ్డి. నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా. మరొకసారి మనం వర్గాలలో విభేదాలలో పోకుండా ఎవరు వర్గాలు అనడానికి నువ్వు వర్గాలు విభేదాలు కాదు సార్ అక్కడ యు ఆర్ నాట్ ఏ పర్సన్. నువ్వు రెండు వర్గాలు వర్గాలు ఉన్నాయని సార్ సార్ వర్గాలు ఉంటే మీ వర్గాలకు సంబంధించి మేము అనొద్దా? నీ దాంట్లో కూడా ఐడెంటిటీస్ లో 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు ఉన్నాయి. ఎక్కడో ఎక్కడ చేస్తా ఉన్నారు. రాజిరెడ్డి గారు రాజిరెడ్డి విను ఇవాళ హైకోర్టులో గెలిచిన యూనియన్ థామస్ రెడ్డి వర్గాన్ని ఉండవా? ఇవాళ థామస్ రెడ్డి యూనియన్ అశ్వత్థామరెడ్డి కాదు. యూనియన్ ఉండి కావాలని చెప్పి ఏదో చెప్తూ ఎన్ఎంఈలో వర్గాలు టీఎంఈలో వర్గాలు ఎక్కడున్నాయి వర్గాలు? ఓన్లీ వన్ యూనియన్ థామస్ రెడ్డి, దట్ ఈస్ తెలంగాణ మజ్దూర్ యూనియన్. No more అశ్వత్థామరెడ్డి in the తెలంగాణ మజ్దూర్ యూనియన్. You will understand what I am telling. అది కరెక్ట్ కాదు. ఓకే నాగేందర్ గౌడ్ కమలాకర్ గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు. కమలాకర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకన్న గారు డిబేట్ చూడండి, ఎంత డివియేషన్ అయిపోతుంది చూడండి సార్. టోటల్ గా డిబేట్ మొత్తం డైవర్ట్ అయిపోయిందండి సార్. గవర్నమెంట్ కి అనుకూలంగా సొమ్ము కాసే ప్రయత్నాలు తప్ప రెండో కాదు. అందరి కార్మికులకు అర్థమైతా ఉంటుంది. రాజిరెడ్డిని అశ్వత్థామరెడ్డిని ఇద్దరు కార్మికులు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరిని విమర్శించాం. ఇవాళ కేవలం విషయం ఏంటంటే ఇవాళ రాజిరెడ్డి గారు అన్ని సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నావు. విశాల ఐక్యత అంటా ఉన్నావు. ఇలా కార్మికులు చస్తా ఉంటే సమ్మె నోటీస్ ఎందుకు ఇవ్వలే? నువ్వు ఇవాళ సమ్మె నోటీసు ఇవ్వకపోవడంలో అంతర్యమైంది కారణం ఏంటని అడుగుతా ఉన్నా. ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చి మాట్లాడాలి. సమ్మె నోటీస్ ఇచ్చి గతంలో కూడా విషయం ఏంటంటే మీరు రాజిరెడ్డి గారు మీరు సమయం కోరిర్రు, మీరు సమయం ఇచ్చేయడం జరిగింది. సమయంలో రాజిరెడ్డి గారు మీరు ఏదైతే ఉన్నారో దృష్ట్యా ఎవరికైతే సంఘం ఓకే రైట్ సార్ ఓకే థామస్ రెడ్డి గారు రాజిరెడ్డి గారు మీరు ఒకసారి రాజిరెడ్డి గారు థామస్ రెడ్డి గారు ప్లీజ్ రైట్ సార్ థామస్ రెడ్డి గారు రాజిరెడ్డి గారు ఇద్దరు కూడా మీరు ఒకసారి ఆగండి సార్. చాలా మంది చూస్తున్నారండి. ఇప్పుడు మనకు మెసేజ్లు వస్తున్నాయి, ఈ డిబేట్ ఇట్లా ఎందుకు వస్తున్నదని మెసేజ్లు వస్తున్నాయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ థామస్ రెడ్డి గారు రాజిరెడ్డి గారు థామస్ రెడ్డి గారు అనేక మంది విశ్లేషకులు ఎవరైతే అక్కడ మన వీవర్స్ అందరు చూస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారండి. సార్ ఒక్క నిమిషం సార్ చిత్తశుద్ధి ఏంటిది? దయచేసి సార్ మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక్క విషయం రాజిరెడ్డి గారు అందరూ ఒకసారి ఊకండి సార్ ప్లీజ్. మీరు ఏం చేస్తున్నారంటే ఈ డిబేట్ టోటల్ గా ఇప్పటికి కూడా చెప్తాం సార్ డిబేట్ ను డైవర్షన్ చేసేసి టోటల్ గా మేము విశాల ఐక్యత కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ టీజీఎంఏ హనుమంతముందు రాజు కూడా జేఏసీ 6 సంఘాలతో జేఏసీ అయిన తర్వాత ఆయన అందరికంటే లాస్ట్ కు మొన్న చేయండు. ఆయన కూడా జైన్ అయితే ఆయన చేర్చుకున్నాం, జేఏసీలో కలుపుకున్నాం. తప్పు సార్. మీరు రాజిరెడ్డి గారు ఓవర్సైజ్ టీవీ ఒక్క విషయం చాలా క్లియర్ గా చెప్తుందండి. లేదు మీరు ఏదైతే మీ జనరల్ సెక్రటరీ మీరు తీసేసి 4 లేఖలు పెట్టాం.
రాజిరెడ్డి గారు నా వర్షన్ మొత్తం చెప్పినా కదా నేను చెప్పకూడదా? నేను చెప్పాలి కదా ఫోర్సైట్ టీవీ వాళ్ళు ఆలోచించండి. ఫోర్సైట్ టీవీ ఆలోచించిన తర్వాత ఒకసారి మీకు అవకాశం కల్పించిందండి, మీరు మాట్లాడిండ్రు. మేము జేఏసీలో సంఘాలకు అన్నింటికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఏ విషయాలు ఎక్కడ కోరుకుంటామో కానీ మీరు విషయం భాగస్వాములు కానీ మేము కూడా భాగస్వామ్యం Right. కావాలని కోరుతున్నాము. ఓకే ఏంటంటే అలా వెంకన్న గారు వెంకన్న గారు ఇలా అన్ని కార్మిక మాట్లాడే అవకాశం ఇచ్చారు. థామస్ రెడ్డి చైర్మన్ వెంకన్న గారు ఓకే వెంకన్న గారు మీరు ఒక్క నిమిషం సార్ మీరు చాలా రాజిరెడ్డి గారు మీరు ఒక ఇట్లా ఈ విషయంగా సార్ మీరు చెప్పే యూనియన్ పాలసీ కాదండి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఈ విషయంలో. ఒకసారి ఐఎమ్ వెరీ సారీ టు సే దట్, ఐఎమ్ వెరీ సారీ. ఇలాగైతే మీ సమస్యల పరిష్కారానికి అదనుగా చూసుకొని ప్రభుత్వం ఈ సమస్యలు మీ విధనే విభేదాలు సృష్టించి మీరు ఇలాగే కొట్లాడుకునేటట్టు చేస్తుంది. కానీ మీ సమస్యల పట్ల మాత్రం కమలాకర్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి మీరు అందరు మీరు కొంచెం సార్ ఓపిక పడితే కమలాకర్ గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు.